హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు గారి కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కోర్టులకు వెళ్తున్నారు వస్తున్నారు, అయితే బెయిల్ వస్తుందా రాదా, లేకపోతే రిపోర్టర్ పై దాడి కరెక్టా కాదని చాలా అంశాలు చాలా మంది చాలా రకాలుగా చాలా కోర్టు జడ్జిమెంట్స్ కూడా మీడియాలో ఇవ్వటం కూడా జరిగింది. అయితే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు కోర్టు ఎందుకు అన్ని సార్లు తిప్పించుకుంటుంది అన్న వాస్తవాల విషయాల గురించి మనతో మాట్లాడడానికి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి పర్సన్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. నమస్తే సార్. మీరు తర్వాత ఒక కథ చెప్తారు మీకు, ఇది గనక మీరు నలుగురికి చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. తప్పకుండా. ఒక అబ్బాయికి ఈ దేశ పరిస్థితి చూసి, అంటే మన రాష్ట్రాల పరిస్థితి చూసి బాధేసిందంట అని చెప్పి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసి మన రాష్ట్రాలను బాగు చేద్దామని దేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి చాలా ఘోరంగా తపస్సు చేశాడు. అన్ని లోకాలని మర్చిపోయి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం భక్త నీకు ఏం కోరిక కావాలని. అప్పుడు ఈయన సామె నా తెలుగు రాష్ట్రాలను బాగు చేసామే, అందరూ బాగుండాలి సామె. కాదయ్య అన్నీ చేయలేను, సమస్యలు చాలా ఉన్నాయి సామె అంటే. నాకు 4 సమస్యలు చెప్పవే ఏంటంటే. సామె నేను మర్చిపోయాను, ఎందుకంటే తపస్సులో పడిపోయాను, ఏం జరుగుతుందో నాకు ముఖ్యమైన సమస్యలు తెలియదు, నేను కనుక్కొస్తా సామెను లగెత్తుకుని పోయి వాళ్ళని అడిగా అంట. ఒకటి ఏమయ్యా సమస్య అంటే, నన్ను అడుగుతామంటే టీవీలు చూపోయి ఆడిపోయి మీడియా చూసుకొని వెళ్ళి మీడియాల ముందు చూసుకుని వచ్చినాడు. వచ్చి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా చెప్పబోయాను. స్వామి అన్నిటికంటే ముఖ్యంగా మేము భావించే సమస్య పరిష్కారం కావాల్సింది, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూ చాలా చాలా తీవ్రంగా ఉంది, అది పరిష్కారం కావాలి సామె. ఏంటి ఇప్పుడు ఆ తర్వాత సామె రాజ్ తరుణ్ గారు అమ్మాయి తర్వాత మధ్యలో ఎవరు భాష వచ్చాడండి స్వామి. మాకు అర్థంగా చాలా జనాలు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో తెలియట్లేదు స్వామి. సరేనే అదేనా ఇంకే సమస్య ఉందని. ఇంకా సమస్య ఉంది స్వామి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే స్వామి, వీళ్ళేమో ఆమె తిట్టుకుంటున్నారు, వాళ్ళేమో వీళ్ళు తిట్టుకుంటున్నారు స్వామి. అసలు వీళ్ళు మాకు అర్థం కావట్లేదు స్వామి. ఆ తర్వాత మంచు మోహన్ బాబు గారి ఇష్యూలో బ్రహ్మాండమైన విషయం జరుగుతుంది స్వామి. ఇవాళ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది, ఈ విషయం మీద తెలుసుకోవాలి స్వామి. ఇంకా సమస్య ఏంటి, ఇవాళ ఢిల్లీలో వార్తలు కూడా చూసే స్వామి, దాంట్లో మొత్తం మాట్లాడితే స్వామి అంతా మతం 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 అంటున్నారు స్వామి, కులం అంటున్నారు. ఏంటి స్వామి దీని గురించి ఏదో పరిష్కరించండి. దేవుడు చిర్రెత్తుకొచ్చి ఏం రా నీ పిచ్చి పిచ్చిగా ఉందా నీ కానీ ఒక కర్ర పట్టుకుని దుడ్డు తీసుకుని బాధటం మొదలుపెట్టాడంట ఆయన. తిరుగుతా స్వామి నేనేం తప్పు చేశాను స్వామి అంటే, ఏమయ్యా నేనేం చేయను స్వామి, దాంట్లో ఉందని నేను చెప్పినానయ్యా అంటే, ఏమయ్యా విద్యార్థులు చిన్నపిల్లలు ఎంత బాధపడుతున్నారు, రైతుల సమస్యలు ఏమన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఏందే ఇది ఏమనుకుంటున్నావు నువ్వేమన్నా అదనుకుంటున్నావా అని చెప్పి గట్టిగా చాలా దీని మీద మాట్లాడతావు అనుకుంటే, నువ్వేమో వాళ్ళ సమస్యలు ఏం పరిష్కరిస్తున్నావు తీసుకొచ్చి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, దేశ సమస్య అని చెప్పి కోపమై టప్మని నేను మాయమైపోయాడంట. వెంటనే ఈయన మిస్టర్ ఘోరం అనమాట, ఈయన ఘోరంగా మిస్టర్ ఘోరం కోపం వచ్చిందంట. ఈ దేవుడు లేడు అని చెప్పి పోస్ట్ పెట్టాడంట. దాంతో మళ్ళీ అన్ని టీవీలు చర్చలు మంది, మిస్టర్ ఘోరం రా నువ్వు చర్చకి, నువ్వు దేవుడు లేవని ఎందుకు పెట్టాడు, దీమే చర్చ అంట. మిస్టర్ ఘోరం ఈజ్ వెరీ ఖుషి, టాపిక్ దొరికిన అందరూ కూడా ఖుషి. సరే ఎందుకు చెప్పానంటే, ఇది మీరు అడిగారు కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి ఇలాంటి విషయాలు. యాక్చువల్గా సెలబ్రిటీ నేను మిమ్మల్ని అడగడం కాదు, ఏంటంటే మీకు పరిచయం కాబట్టి కాదు కదా, మోహన్ బాబు గారు వాళ్ళ పరిచయమే కానండి. నేను అందే పాపం దురదృష్టం ఏంటంటే ఆ సమస్య కుటుంబంలో పరిష్కరించు, వాళ్ళ కుటుంబ సమస్య బిగ్ బాస్ అనే వచ్చింది. బిగ్ బాస్ ఎందుకు సక్సెస్ అయింది, దిక్కుమాలని బిగ్ బాస్, సన్నాస్ బిగ్ బాస్, పనికిమాలని బిగ్ బాస్. పక్కింటోడి కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనే ఆసక్తి ఉంటుంది చూసారా, ఇంట్లో గొడవ కాబట్టి. పక్కింటోడి ఇంట్లో ఏం జరుగుతుందో ఆసక్తి ఉంటుంది వీళ్ళకంటే కూడా. ఈ ఏదైతే మనిషికి పీపింగ్ నేచర్ ఉంటుంది కదా, ఈ పీపింగ్ నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అమెరికాలో మొదలుపెట్టిన దాని మీద మనకు కావాలి కాపీ కొడుతున్నారు. ఆ లోపల ఏం జరిగింది అన్నీ చూపించుకుంటాం. నేను ఎందుకు ఈక్వేట్ చేశాను మీకు అర్థమైందా. అందువల్ల వాళ్ళ దాంట్లో జరిగిన దాన్ని వాళ్ళ కుటుంబ ఇష్యూ, ఆ రోడ్లు సెలబ్రిటీ కాబట్టి మీరు అడగటం న్యాయం ఉంది. మీడియా కూడా సెలబ్రిటీ ఒకసారి వేస్తారు, ఏందండి ఇది. అందువల్ల ఆస్తి సమస్యలు బేసిక్ అందరికీ మనకేం పెద్ద దీని నాలెడ్జ్ అక్కర్లేదు. ఆస్తి సమస్యలు ఇది వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇష్యూ. దీన్ని పబ్లిక్ ఇష్యూ చేశారు. కాకపోతే మీడియాని ఆయన కెమెరా పెట్టి కొడతంలో అది వైరల్ అయింది. యాక్చువల్గా మిగతా వాళ్ళు అనేది ఏంటంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళే హక్కు ఎవరికి నిజంగానే మీడియా కూడా లోపల ఇంట్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళి పెట్టే హక్కు లేదు. కానీ అది పబ్లిక్ ఇష్యూ, అందరూ తోసుకెళ్లారు. ఇట్స్ డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే అందరూ తోసుకెళ్ళినప్పుడు లోపల ఏమైందో ఇష్టం అంటే బెడ్రూమ్లోకి వెళ్ళలేదు కదా, విలేకరిని పట్టుకుని అది కొట్టడం అనేది, కాంపౌండ్లోకి వెళ్ళటం అనుమతి లేకుండా అనేది. కానీ మీరు ఎలా అంటారు, మొత్తం కిటికీలో లోపల దుక్కు కూడా మీడియా శోధనా పరిశ్రమ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తుంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. అది కానీ అది తప్పు, అది అదుపులో వెళ్ళిపోండి అని చెప్పాలి, నువ్వు సంబంధం లేదు పొమ్మని చెప్పాలని కొడుతుంది తప్పండి. దాంట్లో నో సెకండ్ థర్డ్. పాపం అతనికి ఎంత ఫేషియల్ ఎన్ని సర్జరీస్ అవసరమని. మామూలుగా మోహన్ బాబు గారు అంటే వ్యక్తిగతంగా చాలా మంచి ఆయనండి ఆయన, కానీ ఆవేశం వచ్చినప్పుడు, అదుపు వచ్చినప్పుడు ఆయన అదుపులో ఆయన ఉండరు. అందువల్ల ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్.
వాళ్ళు నేను అనుకుంటా ఉన్నాను కూర్చోబెట్టి ఇప్పుడన్నా పెద్దలను కూర్చోబెట్టి ఆయన ఆస్తులు ఏదో సెటిల్ ఇచ్చేసుంటే ఇంకా ప్రతిష్ట బజార్ని పడదు. అది పర్సనల్ ఇష్యూ అయినా సరే, ఆస్తుల ఇష్యూ, ఆ గొడవలో పబ్లిక్లోకి వెళ్ళకూడదని ఎవరన్నా కానివ్వండి, మీకు ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు, అది ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ అని. ఐ డోంట్ థింక్ ఇట్స్ బిగ్ డిబేటబుల్ పాయింట్. ఐ హంబ్లీ అప్పీల్ మోహన్ బాబు గారు, బికాజ్ ఇమ్మీడియట్గా ఏదో ఒకటి మీరు పట్టుదలతో లేకుండా కూర్చుని ఆ సమస్యను పరిష్కరించుకుంటే మీకు మంచిది. ఇవాళ చర్చలు పెట్టే వాళ్ళకు కూడా. మొన్న మనోజ్ గారు కూడా మళ్ళీ తిరుపతిలో కూడా ఒక ఆయనకి ఆస్తి కావాలని నా అభిప్రాయం. బట్ మనోజ్ గారికి మంచి పేరు ఉందండి ఇక్కడ మీడియాలో. వాళ్ళ నాన్నగారు స్వాధ్యతం అనేది ఆయన ఇష్టం. మంచు మోహన్ గారు ఫిజికల్ డైరెక్టర్, స్కూల్లో డ్రిల్ మాస్టర్. ఆయన మంచు బత్సవత్సల నాయుడు గారు అని డ్రిల్ మాస్టర్, సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. మాకు అత్యంత ఆత్మీయులైన దాసనారాయణరావు గారు ఆయన కాస్ట్ చేశారు, పైకి తీసుకొచ్చారు. ఎవరిని? మోహన్ బాబు గారిని. మంచి సినిమా స్వర్గం నరకం మంచి సినిమాలో రోల్ ఇచ్చారు, తర్వాత చాలా చేశారు. అందువలన ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన స్వాధ్యతం అది. ఇప్పుడు ఆస్తి ఆయన స్వాధ్యతం అండి, ఎవరి పెద్దమాల పెట్టుండొచ్చు, స్వాధ్యతం అది. కానీ మా తాతగారికి లేకపోతే మా నాన్నగారికి ఆస్తి మనోజ్ గారి విషయం ఏంటంటే అసలు మనోజ్ గారు ఏ యాంగిల్లో చూస్తున్నారు? కాలండి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా లేకపోతే అలా ఈస్ ఫ్రమ్ గంగుల, లేకపోతే ఆయన మన భూమా నాగిరెడ్డి గారు అల్లుడు, సరే ఏదైనా సరే షీఈ్ వెరీ పవర్ఫుల్. మౌలిక్ గారు కూడా మిగతా తెలియదు. ఆయన ఆస్తి ఆయనకి దక్కాలనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. మోహన్ బాబు గారు కూడా అది నేను సంపాదించిందే అని అనుకోకుండా డెఫినెట్ గా చేస్తారు. మనోజ్ గారికి మంచి పేరు ఉందండి సినిమా ఫీల్డ్ లో. ఎప్పుడు అహం పోవడం, అందరితో ఫ్రెండ్షిప్కి వెళ్తాడు. మీరు అదర్ దాన్ మీరు అది వాళ్ళది ఏదైతే చూస్తున్నారో అది నాకు మనోజ్ గారి పరిచయం లేదు. ఓన్లీ విష్ణు గారు కొంత ఇప్పుడు తెలుసు, మాకు పరిచయం. మోహన్ బాబు గారు తెలుసు. విష్ణు గారు దానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి కూడా వివాహం అప్పుడు పిలిచారు. శాంతాబేట వరప్రసాద్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాసరాజు గారు అందరం అంటే క్లోజ్ ఫ్రెండ్స్తో. అది వేరండి. బట్ ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికన్నా వివాదాన్ని తెంపుకుంటాం, పరిష్కారం చేయటం మంచిదని నా అభిప్రాయం. విచిత్రం ఏంటంటే వారి ప్రస్తుతం శ్రీమతికి బిడ్డ మనోజ్ గారు, వాళ్ళ అక్కయ్య గారి బిడ్డలో మంచు లక్ష్మి గారును విష్ణు గారు. ఆవిడ ఎంత క్షోభ అనిపిస్తుందో. అంటే మనకు అనవసరం అనుకోండి, కానీ కొంచెం ఒక ఆ యాంగిల్లో చూస్తే వాళ్ళు కూడా మనుషులే కదా, మనుషులే, సెలబ్రిటీ అయినా వాళ్ళకి ఫీలింగ్స్ వాళ్ళకి ఉంటాయి వాళ్ళందరూ. కానీ ప్రతిసారి మీడియా కూడా అతిగా చొరబడకుండా ఉండటం మంచిదని నా ఉద్దేశం. వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటే అదే ఇంకే సమస్య లేనట్టు దేశ సమస్యలు దాన్ని పరిష్కరించి రోజు చర్చలు ఏం జరుగుతుంది వెరీ గుడ్ యూనిటీ వాళ్ళ చర్చా వేదిక. మనోజ్ గారు కొత్త ఇదేనండి పని. అందరూ నేను అంటలేదు, కొంతమంది నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది మాది వార్తలు కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.